ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలినప్పుడు గానీ, లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు గానీ, కొంతమందికి చెవుల్లోకి రక్తం గారడం గానీ, లేదా వామిటింగ్ రావడం గానీ, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. సో, మనము తలలో ఏదైనా ఇబ్బంది జరిగిందని తెలియడానికి సూచించే లక్షణాలేంటి? ఎప్పుడు మనం జాగ్రత్త వహించాలి? ఎప్పుడు కొద్దిగా మనం నార్మల్‌గా ఉండొచ్చు? తలకి దెబ్బ తగిలినాక చెవిలో నుంచి రక్తం కారడం అంటే లోపల ఎక్కడో డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళు దాని గురించి వరీ అవ్వాల్సింది, హాస్పిటల్‌కి రావాల్సిందే. కొన్నిసార్లు తలనొప్పి వస్తది. తలనొప్పి స్పెషల్లీ పొద్దున లేవంగానే తలనొప్పి, లేకపోతే వెనక భాగంలో తలనొప్పి వస్తే చూపించుకోవాలి. తలనొప్పితో పాటు వాంతులు వచ్చింది అనుకోండి, అది కూడా డెఫినెట్‌గా ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్‌లో అని ఒక సూచన. ఏ రకమైన డెఫిసిట్ అంటే ఏదైనా వాళ్ళకి చేతుల్లో వీక్నెస్ కానీ, తిమ్మిర్లు కానీ, వేరే చోట పని చేయట్లేదు అని ఏదైనా ఒక డెఫిసిట్ ఉంది అంటే వెంటనే వాళ్ళు చూపించుకోవాలి. మామూలుగా తలనొప్పి వచ్చినాక పైన తల భాగంలో తలనొప్పి రావచ్చు, అంటే దెబ్బ తగిలినాక. సో అలా తలనొప్పి, లేకపోతే దెబ్బ తగిలిన చోట వాళ్ళకి తలనొప్పి రావచ్చు. మైల్డ్గా తలనొప్పి ఉంది, దానివల్ల వాళ్ళకి వాంతులు రావట్లేదు, కంటి చూపు మసక ఏమీ లేదు, అలాంటి వాడైతే వెయిట్ చేయొచ్చు. పోస్ట్ ట్రామాటిక్ హెడ్ఏక్ అని చాలా కామన్గా దెబ్బ తగిలినాక ఒక 2-3 రోజుల తర్వాత తలనొప్పి రావచ్చు. ఆర్ ఒక వారం, నెల, కొందరికి 1 సంవత్సరం తర్వాత తలనొప్పి రావచ్చు. దాని గురించి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దెబ్బ తగిలిన వెంటనే ఏదైనా డ్యామేజ్ అవుతే ఒక రోజులో 2 రోజుల్లో వాళ్ళకి వేరే సూచనలు కనిపిస్తాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది. కొందరికి చాలా రేర్గా పెద్దవాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన ఒక 15 రోజుల తర్వాత స్లో బ్లీడ్ ఉండొచ్చు, సబ్డ్యూరల్ హెమటోమా అంటాము. సో వాళ్ళకి మెల్లగా ఒకవైపు కొంచెం వీక్నెస్ రావడము, కొంచెం వాలిపోయినట్టు ఉండడము, నడక ఇబ్బంది రావడం అలా రావచ్చు. ఒక 2 వారాలు 3 వారాలు, స్పెసిఫికలీ పెద్దవాళ్ళలోనే. అంటే బికాస్ బ్రెయిన్ కొంచెం ష్రింక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి సబ్డ్యూరల్ హెమటోమా అని రావచ్చు. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని నడుస్తున్నప్పుడు ఆగిపోయి నడవడం, కొంచెం యూరిన్ అర్జెంట్గా రావడం, ఇలాంటి సూచనలు ఉంటే వాళ్ళు చూపించుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.